గ్యారంటీలో మరో 3 గృహజ్యోతితో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి కింద 500కి గ్యాస్ సిలిండర్, చేయుతతో పింఛన్ 4000కు పెంపు, లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ ఒకరి చూస్తాను కదా. ఆయా శాఖల అధికారుల కసరత్తు, త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపు లేకుండానే కొత్త పద్ధతిలో సవరించిన అంచనాలు కేటగిరీలోకి అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం కదా. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది. త్వరలోనే గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మిలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ చేయుత కింద పింఛన్లను 4000కు పెంచడం లాంటి స్కీమ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి చివరిలో లోక్సభ షెడ్యూల్ రానున్నట్టు తెలుస్తూ ఉంది. వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతకుముందే వీటిని ప్రారంభించాలని భావిస్తున్నది. గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ హామీల కొత్తవి కావడంతో వాటికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పింఛన్ల స్కీమ్కు ఇప్పటికే నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఉన్నందున అవసరమైన సవరణలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూడు స్కీమ్ల లాంచ్ విషయమే ఆయా అధికారులతో సీఎం మంత్రులు సమీక్షించారు. ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, అవసరమైన బడ్జెట్ సమకూర్చుకునే మార్గాలు వంటి అంశాలపై ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తూ ఉంది. ఖర్చు ఎంత? దాదాపు 7,000 కోట్ల మేర ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆ డబ్బులను సమకూర్చే పనిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అప్లికేషన్ల పరిశీలన తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో బడ్జెట్ కేటాయింపు లేకుండానే ఈ యొక్క 3 గ్యారెంటీలను అమలు చేసేటువంటి పరిస్థితి వస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. గ్యారంటీలో మరో 3 గృహజ్యోతితో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి కింద 500కి గ్యాస్ సిలిండర్, చేయుతతో పింఛన్ 4000కు పెంపు, లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ ఒకరి చూస్తాను కదా. ఆయా శాఖల అధికారుల కసరత్తు, త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపు లేకుండానే కొత్త పద్ధతిలో సవరించిన అంచనాలు కేటగిరీలోకి అంటూ ఒకరు చూస్తూ ఉన్నాం కదా. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది. త్వరలోనే గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మిలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్ చేయుత కింద పింఛన్లను 4000కు పెంచడం లాంటి స్కీమ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి చివరిలో లోక్సభ షెడ్యూల్ రానున్నట్టు తెలుస్తూ ఉంది. వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతకుముందే వీటిని ప్రారంభించాలని భావిస్తున్నది. గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్ హామీల కొత్తవి కావడంతో వాటికి నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పింఛన్ల స్కీమ్కు ఇప్పటికే నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఉన్నందున అవసరమైన సవరణలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ మూడు స్కీమ్ల లాంచ్ విషయమే ఆయా అధికారులతో సీఎం మంత్రులు సమీక్షించారు. ఈ స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, అవసరమైన బడ్జెట్ సమకూర్చుకునే మార్గాలు వంటి అంశాలపై ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తూ ఉంది. ఖర్చు ఎంత? దాదాపు 7,000 కోట్ల మేర ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆ డబ్బులను సమకూర్చే పనిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అప్లికేషన్ల పరిశీలన తర్వాత మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో బడ్జెట్ కేటాయింపు లేకుండానే ఈ యొక్క 3 గ్యారెంటీలను అమలు చేసేటువంటి పరిస్థితి వస్తున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది.